హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ సత్యమైన స్టడీ బ్లాగ్. గైస్ ఇది ఫస్ట్ బ్లాగ్ గైస్. అండ్ ఈరోజు నుంచి బ్లాగ్స్ అయితే కొత్త ఉంటాయి. అండ్ ఈ ఫస్ట్ బ్లాగ్లో అయితే మనం అయితే ఒక 50K సబ్స్క్రైబర్స్ అయితే ఇన్స్టాలో మెసేజ్ చేసాం. ఒక ఎంపీసీ అండ్ బైపీసీ అండ్ సిఈసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎందుకంటే 10th తర్వాత అందరూ అయితే ఇంటర్లో జాయిన్ అవుతారు కాబట్టి డౌట్ ఉంటుంది గైస్, ఎంపీసీ తీసుకోవాలా లేకపోతే బైపీసీ తీసుకోవాలా లేకపోతే సిఈసీ తీసుకోవాలా. ఆ బ్రో అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ బ్రో అయితే మీకు మొత్తం ఫుల్గా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ బ్రోలో అయితే 2 days అకౌంట్ అయితే మెసేజ్ చేసిన ఇన్స్టాలో. అండ్ బ్రోకి అయితే 50K ప్లస్ సబ్స్క్రైబర్స్. అండ్ బ్రో అయితే ఇంకా ఫేస్ రివీల్ చేయలేదు. అండ్ బ్రో అయితే ఈరోజు అయితే ఫేస్ రివీల్ చేస్తారు. అండ్ మీకు అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైస్ సిఈసీ అండ్ బైపీసీ అండ్ ఎంపీసీ గురించి. అప్పుడు ఈ వీడియో చూసే గైస్ మీరు వచ్చేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అప్పుడు మీ వీడియో చూసాక కాలేజ్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఖచ్చితంగా జాబ్ కావాలంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి గైస్. ఎందుకంటే ఆ బ్రోకి అయితే 50K ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ బ్రో అయితే మీకు ఈరోజు అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ బ్రోని అయితే వెళ్దాం. అండ్ చాలా రోజు తర్వాత మెసేజ్కి అయితే రిప్లై ఇచ్చారు. అండ్ బ్రో అయితే ఫైనల్గా వచ్చారు. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. హలో గైస్, అందరూ అయితే ఎలా ఉన్నారు? మన సచిన్ బ్రో అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట. వాళ్ళ సబ్స్క్రైబర్ కోసం 10th అయిపోయాక ఇంటర్లో ఏం కోర్సెస్ ఏం గ్రూప్ తీసుకుంటే మంచిదని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నాకైతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది గైస్. చెప్పాలంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా ఫేస్ రివీల్ చేయలేదు. మన సచిన్ బ్రో ఇన్స్టాలో మెసేజ్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఈ ఛానల్లో ఫస్ట్ నా ఫేస్ రివీల్ చేస్తున్నాను గైస్. ఇంకా నేను ఈ వీడియోలో అయితే ఇంటర్లో మనకున్న 3 కోర్సులు ఉన్నాయి కదా గైస్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ. అది మీ అందరికీ తెలిసింది. ఆ 3 తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఆ 3 గ్రూప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ వీడియో అయితే గైస్. లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. 10th అయిపోయింది కాబట్టి గైస్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంటుంది కదా, వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారో అన్నీ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంటుంది. వాళ్ళ క్లారిటీ లేకపోతే మీకు క్లారిటీ వచ్చేలా చేయడమే ఈ వీడియో అయితే గైస్. ఇంటర్లో మనకైతే 3 గ్రూపులు ఉంటాయి గైస్, ఎంపీసీ, బైపీసీ, ఇంకా సిఈసీ. మీరు అసలు ఈ 3 గ్రూపులు కన్నా ముందు ఏ గ్రూప్ తీసుకోవాలని అడిగి సజెస్ట్ చేస్తే మాత్రం నేను సజెస్ట్ చేసేది అయితే ఒకటే గైస్, ఈ గ్రూపులన్నీ ఇంటర్లో చదివేద్దాం ఏదో పొడిచేద్దాం అని అవ్వదు గైస్. ఎందుకంటే మీకు తెలియాలి గైస్, ఈ 3 గ్రూపుల్లో ఎంపీసీ అనేది ఎక్కువగా మ్యాథ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మ్యాథ్స్లో మీరు బాగా వచ్చి ఉంటే ఎంపీసీ తీసుకోండి. అసలు ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టో తెలుసుకోండి, మీ మార్క్స్ బట్టి ఏ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్టో, అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అవన్నీ తెలుసుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేది నేను ఏం చేయాలి. అప్పుడు దాన్ని బట్టి అలా ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని మీ ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారని ఏ కోర్సులో పడితే కోర్సులో జాయిన్ అవ్వకండి. తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఎక్స్పీరియన్స్తో చెప్తారు. మీకు ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్ మాత్రమే మీరు చేయండి. అప్పుడే మీరు అలా చదవడం వల్ల మీరు కొంచెం ఇంప్రూవ్ అవుతారు. కొంచెం ఫ్యూచర్లో మీకు ఇబ్బంది లేకుండా శాలరీస్ బాగా వస్తే మీరు కొంచెం ఫ్యూచర్లో ఎదగడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్ అది మాత్రమే తీసుకోండి. ఇదైతే నా సజెషన్ అనమాట. ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మాత్రం 3 గ్రూపులు ఉన్నాయి గైస్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ. ఇంకా లాగ్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్తే మాత్రం ఎంపీసీ సబ్జెక్ట్లో మీ అందరికీ తెలిసింది, ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీలో ఎక్కువగా మనకి మ్యాథ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది గైస్. ఇంకొకవేళ మ్యాథ్స్లో బాగా గ్రిప్ ఉంటే ఎంపీసీ సబ్జెక్ట్ తీసుకోవడం మీకు చాలా బెస్ట్ ఆప్షన్. ఎంపీసీ ఉన్న 3 గ్రూపుల్లో కల్లా ఎంపీసీ తీసుకోవడం వల్ల మనకి యూజెస్ చాలా ఉన్నాయి గైస్. మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటే ఇంటర్ అయిపోయి బీటెక్ ద్వారా వెళ్ళొచ్చు. అలాగే ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ మాకు వద్దన్నా మేము గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకుంటామంటే అలా కూడా ఇంటర్ అయిపోయి డిగ్రీ చేసి వెళ్ళొచ్చు గవర్నమెంట్ ప్రొఫెషన్. మనం చాలా విధాలుగా యూజ్ అవుతుంది మనకి ఇంటర్లో ఎంపీసీ కోర్స్ చేయడం వల్ల. నేనైతే ఎక్కువగా ఎంపీసీ కోర్స్ తీసుకుని సజెషన్ అనేది మీకు ఇస్తాను. ఇందాక చెప్పినట్టు మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమైతే అదే మీకు తీసుకొని ట్రై చేయండి. అలాగే ఎంపీసీ చేసిన తర్వాత మీకు ఎక్కువ టీచింగ్ జాబు, అలాగే ఇంజనీర్ అవ్వడానికి అవకాశం, డిఫెన్స్, ఇలా ఈ రకాలుగా మనకి ఆ ప్రొఫెషన్స్లోకి వెళ్ళడానికి మీకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఎంపీసీ అయితే. ఎంపీసీ తీసుకోవడం వల్ల ఇది యూజ్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకైతే ఇంటర్లో అవైలబుల్గా ఉన్న కోర్స్ అయితే బైపీసీ అనమాట. బైపీసీ అనగానే మీకు తెలిసిందే కదా, బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, ఇంకా కెమిస్ట్రీ. బయాలజీ సబ్జెక్ట్ ఎక్కువగా ఎవరైతే డాక్టర్స్ గోల్ని అచీవ్ చేయాలనుకుంటారో, డాక్టర్ అవ్వాలని బలంగా నిర్ణయించుకుంటారో ఎక్కువగా వాళ్ళే డాక్టర్స్ అనుకున్న వాళ్ళు తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ బయాలజీ, ఈ బైపీసీ సబ్జెక్ట్ అనేది ఎవరైతే అన్న నేను ఇంజనీర్ అవుతాను లేకపోతే గవర్నమెంట్ జాబ్ రాసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకైతే ఇబ్బంది పడతారు గైస్. కంటెంట్ ఉండదో వేస్ట్. ఇంకా మీకు బైపీసీ అనేది చెప్పాలంటే వేస్ట్. ఎవరైతే డాక్టర్స్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి అది చాలా బెస్ట్, చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది మనకి బైపీసీ సబ్జెక్ట్. ఇంకా బైపీసీ బైపీసీ రాయడం వల్ల మాకు ఏ జాబ్స్ వస్తాయంటే, బైపీసీ చదవడం వల్ల మీకు ఫార్మసీ, మెడిసిన్, ఇంకా అగ్రికల్చర్ ఈ జాబ్స్ బాగా వస్తే ఈ ఫీల్డ్లో మీరు బాగా రాణించగలరు. నన్ను అడిగితే ఈ వర్క్ చేయాలనుకున్న వాళ్ళు
బైపీసీ తీసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ అయితే మనకి ఇంటర్లో అవైలబుల్ ఉన్న కోర్స్ అయితే గైస్ సిఈసి గైస్. సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, ఇంకా కామర్స్. మ్యాక్సిమం చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఎంపీసీలోకి బైపీసీ ప్రిఫర్ చేసి ఆ కోర్సులోనే పంపిస్తారు. కానీ చాలా వరకు అంటే సిఈసి కూడా చాలా బెటర్ ఆప్షన్ అని అడిగితే. సిఈసి తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా ఆఫర్స్ ఉంటాయి, జాబ్ ఆఫర్స్ కూడా సెటిల్ అవ్వడం కూడా అవకాశాలు ఉంటాయి. సిఈసి తీసుకోవడం వల్ల మనకి లా, మార్కెటింగ్ అలా ఈ విధాలుగా మనం ఈ విధంగా ఈ కోర్సెస్లోకి వెళ్ళి మనం గ్రో అవ్వచ్చు, అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి సిఈసి చదివితే మనకి ఏ జాబ్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే లా, ఇంకా మార్కెటింగ్, అకౌంట్స్ ఇలా ఈ రకంగా సిఈసి చదివితే ఈ జాబ్స్లోకి వెళ్ళచ్చు, ఆ ప్రొఫెషన్లోకి. అంతే గైస్, నేను చెప్పాల్సిన చెప్పాను. ఇంకంతా ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అంతా మీ డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాల్సినంత చెప్పాను, ఇంకా మీ ఇష్టం. ఈ ఛానల్ని లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమన్నా మీకు దీని మీద, ఈ టాపిక్స్ మీద ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సచిన్ బ్రో అయితే రిప్లై ఇస్తాడు. అలాగే రాబోయే రోజుల్లో నేను ఇంకా సచిన్ బ్రో కలిసి అయితే నార్మల్ బ్లాగ్స్ చేస్తాం ఈ సమ్మర్ 1 month. ఆ తర్వాత నుంచి స్టడీ గురించి బ్లాగ్ అయితే చేస్తాం. మా సచిన్ బ్రో ఛానల్ అయితే దయచేసి సపోర్ట్ చేయండి. అంతే గైస్.